హాయ్ అండి. ఇంట్లో ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ అండ్ క్విక్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్టు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చికెన్ని ఒత్తుకుంటూ ఇలా మంచిగా కలుపుకోవాలి. మసాలాలు మంచిగా పట్టే విధంగా ఇలా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 1½ గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని గంట సేపు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే 3 ఇలాచి, 2 అనాస పువ్వు, కొంచెం జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 2 స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీరా, అలాగే 2 స్పూన్ల గసగసాలు, 7-8 జీడిపప్పులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు 2 వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకొని మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని ఈ పెరుగు మంచిగా కలిసి ఇలా ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 2 స్పూన్ల కస్తూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి నీళ్ళు ఎగిరిపోయేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేయించుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి లైట్గా కలిపేసుకొని గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ వేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా తడితడిగా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ.